డాక్టర్లు సైతం చేతులెత్తేస్తున్న సమస్యలు ఒకే ఒక దువాతో ఎలా పరిష్కారమవుతుందో తెలుసా? ఇది కథ కాదు. ఇది గోనిపేట నానా దర్గా వద్ద జరిగిన అద్భుతాలు. చివరి వరకు చూడండి. మీ నమ్మకాన్ని ఇది తప్పకుండా కదిలిస్తుంది. అస్సలామలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న గోనిపేట నానా దర్గాలో జరిగిన నమ్మశక్యం కాని అద్భుతాలు. ఇవి విన్న కథలు కాదు, భక్తులు స్వయంగా అనుభవించిన నిజమైన సంఘటనలు. గోనిపేట నానా దర్గా చిన్న గ్రామంలో ఉన్న ఇక్కడికి వచ్చే వారి సమస్యలు చాలా పెద్దవి. మతభేదం లేకుండా హిందూ, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఇక్కడ ఒకే మనసుతో దువా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నమ్మకం. ఒకసారి ఇక్కడికి వచ్చిన ఒక కుటుంబం చాలా సంవత్సరాలుగా ఒక సమస్యతో బాధపడుతున్నారు. డాక్టర్లు ప్రయత్నించారు, మందులు పనిచేయలేదు, చివరికి ఆశ కూడా వదిలేశారు. అలాంటి సమస్యల్లో ఎవరో చెప్పడంతో గోనిపేట నానా దర్గాకు వచ్చారు. ఏదీ అడగలేదు, డబ్బు ముక్కుబడిగా పెట్టలేదు, కేవలం కన్నీళ్లతో నిండిన దువా మాత్రమే చేశారు. నమ్మలేని విషయం ఏమిటంటే కొన్ని రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇదేనా అద్భుతం అంటే? కాదు. ఇలాంటి సమస్యలు ఒకటి కాదు, చాలా మంది భక్తులు చెబుతున్నారు. ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు అన్నీ ఇక్కడ దువాతో పరిష్కారం అవుతున్నాయని. గోనిపేట నానా దర్గా మనకిచ్చే సందేశం ఒకటి: నమ్మకం ఉంటే అసాధ్యం లేదు, దువా ఉంటే దూరం లేదు. కర్ణాటక क्या हुआ था? कमर दर्द था। सर भेज रहे थे। इनमें 2 मारे हैं। अभी कितने दिन आना कर? अभी 2 बार 3 बार आया था। अब तुम्हारा क्यूर हो गया? सर भेज रहे थे। शुक्रिया। तुम्हारा जी? हमारा गुलाम दर्द था। हाँ। 2 आराम से अच्छा अच्छी तरह अच्छी तरह। अच्छी तरह। कितने बार आए? 2 ये फर्स्ट की पाई 2 बार। तुम्हारे दर्दा क्यों होती है? नाना दरगाह के। तुम्हें कहाँ वाले हैं? मैं बेंगलुरु से आया हूँ। बेंगलुरु से हैं। क्या हुआ? तो पेशाब का प्रॉब्लम गुड़िया की तरफ। यूरिनर प्रॉब्लम ही तो क्यूर हुआ? अभी కాలుస్తున్నారు. అండ్ ఆ కర్పూరం అయితే లోపల దర్గాలో ఇస్తారంట భక్తులకి. అది ఇక్కడ ఇలా కాలుస్తారు. సో మీరు కూడా చూడండి. ఈ వీడియో మీ మనసును తాకినట్లయితే లైక్ ఇవ్వండి. ఇలాంటి నిజమైన అద్భుతాల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గోనిపేట నానా దర్గా ఇది ఒక స్థలం కాదు, ఇది అల్లాపై నమ్మకం పెట్టిన వారికి దారి ఎప్పుడూ మూసుకుపోదు. కొన్నిసార్లు సమాధానం ఆలస్యం కావచ్చు, కానీ మీరు కూడా ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి ఎటువంటి సమస్యకైనా ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తీసుకుంటున్నారు దర్గాలో. చాలా ఇక్కడ ఏదో అమౌంట్ పెద్దగా లాగేస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు కదా కామెంట్స్ లో. ఇక్కడ భక్తులను అడుగుదాము. ఆంటీ, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మేము గుంటకల్ నుంచి వచ్చినారు. మీకు ఎక్కడన్నా లోపల అమౌంట్ అడిగినా? ఎవ్వరు ఏం అడగలేదమ్మా, రూపాయి అన్నా ఏం అడగలేదు. ఏం చెప్పినారు? ఏం చెప్పినారు? కర్పూరం ఇచ్చినారు. ఆడ వెలిగించి మీరు ఏమన్నా మనసులో ఏమన్నా మీ బాధలు ఉంటే చెప్పుకొని దేవుని తాత దగ్గర అనుకోండి అని చెప్పినాడు. మీ బాధలు ఇదే అయిపోతాయి. అక్కడైతే అమౌంట్ ఏం తీసుకోలేదు. ఓకే. సో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు, ఇంకా చాలా మంది ఉన్నారు. సో అందరిని ఇంటర్వ్యూ చేయాలంటే ఒక డే పడుతుంది. సో చూద్దాం ఇంకా ఎంతమందిని ఇంటర్వ్యూ చేద్దామో. చేయగలిగినంత వరకు నేను చేస్తాను, చూస్తూనే ఉండండి. అంటే అక్కడ లోపల డబ్బులు అడిగినారా? లేదమ్మా, అడగలేదమ్మా. అయితే మీరు ఎక్కడి నుంచి రూపాయి కూడా తీసుకోలేదు. కదిరి నుంచి వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు, చాలా దూరం నుంచి వస్తున్నారు, కానీ 1 రూపాయి కూడా తీసుకోలేదు. ఏం డబ్బులు అయితే 1 రూపాయి కూడా తీసుకోలేదు. దేవుని దగ్గరకు వచ్చి నా పద్ధతి చెప్పకూడదు. ఓకే. మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? 2 నెలల నుంచి వస్తున్నాం. 2 నెలలు అవుతారు. మీ కోరికలు ఏమన్నా నెరవేరుతున్నాయా? నాకు బాగలేదని వస్తున్నా, పర్వాలేదు. ఆరోగ్యం బాగైతారు. ఓకే. अपना तो मालूम नहीं बेटे, हम जाना अच्छे नहीं। 25 साल थी हमारे भावत को जाना अच्छा नहीं तो मालूम करा ले को ऐसे नाना साहब निकलेंगे यूट्यूब में देखो। इंशाल्लाह यहाँ एक चारने लेते नहीं, एक बत्ती सिलगाते नहीं, ये क्या करते नहीं बेटा है तो तुमको अल्हम्दुलिल्लाह अच्छा है। माशाल्लाह सुभान अल्लाह। हमारे बीमार है दुरुस्त होगा तो बस बेटे हुई तुम्हारे क्या तो ना नहीं। अब आई बेटे पहले दफा यहाँ आता पना क्या तो पैसे पूछती हैं अंदर? नहीं बेटे पैसे नहीं, क्या भी नहीं। డబ్బులు ఏమన్నా అడుగుతున్నారా? లేదమ్మా 1 రూపాయి అడగలేదు. 1 రూపాయలే. అయితే మీకు 25 సంవత్సరాల నుంచి బాలేదు. ఇప్పుడు రాకుంటే వచ్చిన 25 సంవత్సరాల నుంచి పానం బాగా లేకుంటే మాకు ఏ రోజు నుంచి చెప్పింటే మేము వచ్చినాం తల్లి చూసేదానికి. మా యూట్యూబ్ ద్వారా వచ్చారు, మా లాంటి క్రియేటర్స్ ద్వారా వచ్చారు మీరు. యూట్యూబ్ లో చూసి వచ్చినాము. దేవుడే ఉన్నాడు తల్లి. రేపు మధ్యాహ్నం ఇంకా వచ్చేటప్పుడు ఎట్లా అవుతుంది వచ్చేసి మళ్ళీ చెప్తాంలే న్యూస్.
సో మన క్రియేటర్స్ కి హ్యాపీ అన్నమాట. సో మనలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల చాలా మంది వస్తున్నారు. ఇంకా ఇంటర్వ్యూ చేద్దాం చాలా మందిని. ఒక అవ్వ అంటున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటకల్. మా యూట్యూబ్ ఓకే. మొదటిసారి మేము ఇక్కడ ఏమైనా డబ్బులు చాలా మంది ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నారు, ఇక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నారు. మా అమ్మకు కూడా కొంచెం అన్నము గొంతులో కొంచెం ఉంటుందా दबी है, वो खाना जाता नहीं है. डॉक्टर ने बताया है ऑपरेशन करना कभी वैसे बुला लेकर సో ఇక్కడ అంటున్నారనమాట. నాకు ఆపరేషన్ జరిగింది. కాలు చాలా వాపు ఉండేది. ఈయన దగ్గరికి వచ్చినాక ఈ వాపు లేకుండా తగ్గింది. అన్నం తింటే జీర్ణం కావడంలా. ఇప్పుడు అన్నం జీర్ణం బాగా అవుతుంది. పడవల ఇక 5వ సారం రావడం బాగుంది. తల్లి ఇంత లాభం ఉంది. చాలా లాభం తగ్గింది. నడక బాగానే నడుచా ఎట్లా ఉన్నారు గట్టిగా చెప్పు. టీవీలో వచ్చాది అడగలేదు. గ్యాస్ వాడతాం లేదమ్మా, ఏం లేదు. 50 రూపాయలు ఖర్చు అవుతుంది అంతే మాకు. ఈ నిమ్మకాయలు అది వాము అట్లా చూసారమ్మా. ఏం లేవు ఎంతన్నా వాళ్ళ ఖర్చులు కాదమ్మా. ఇంతమంది చేస్తారు సేవ. అది లేకుండా ఎట్లయితే డబ్బులు పైసా మేము విడవలే. మా 5 వారాల నుంచి పైసా కూడా విడవలే. మా ఛార్జీలే మేము అంత బాగా అయిందమ్మా. బాగా ఎండుకొని నేను వచ్చాను అసలు కూడా. బాగుందమ్మా. మహానుభావం దేవుళ్ళ మేము బాగా. ఈ దర్గా అడ్రస్ వచ్చేసి సత్యసాయి డిస్టిక్, పెనుగొండ, గోనిపేట. పెనుగొండ నుంచి ఆటోలో వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు, మనం అడుగుదాం. से आ जाना ऑफिस कम है या चलने कम మూడోసారి 2 వారాలు వచ్చినాము. 2 వారాలు వస్తే 15 రోజుల తర్వాత రమ్మన్నారు. వచ్చినాము 10 రోజులు అంటే ఏం చెప్పగలే. ఇప్పుడు అడుగుతాయి ఇన్ని రోజులు వచ్చినారు, ఇక్కడ ఏమైనా డబ్బులు అడుగుతున్నారా? చాలా మంది ఇక్కడ డబ్బులు ఎక్కువగా తీసుకుంటారు. ఏమన్నారు? ఓకే, థ్యాంక్స్. మీకేమన్నారా? అంతా బాగైపోయింది. ఇక్కడ డబ్బులు ఏం తీసుకుంటారు? లేదు, 1 రూపాయి అడగడం లేదు. అంతా బాగైపోయింది. కూడా లేదు. మనస్ఫూర్తిగా వెళ్దామన్నా మనస్ఫూర్తిగా అనుకునేలా మాకు బాగైతుంది. మీరు ఏం చెప్తారు చూసే వాళ్ళకి? మీరు చూస్తున్నారు కదా, కోరికలు నెరవేరిన వాళ్ళు అక్కడ
ఫ్రీగా ఫుడ్ అయితే పెడతారనమాట. అంటే ఎవ్రీ వీక్ కాదు, ఎవరికైనా కోరికలు నిలబెడితే ఇక్కడ ఫ్రీ ఫుడ్ అయితే పెడతారు. సో మన వ్యూవర్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ ఫుడ్ పెడుతున్నట్లయితే హ్యాపీగా తిని వెళ్ళొచ్చు అనమాట. అంతే. సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇదంతా ఫేక్ ఏమో అని. సో ఇంతమంది నమ్మకాలు అయితే ఫేక్ కావు కదా. సో ఇదైతే రియల్ అన్నమాట. సో మీరు కూడా రావాలనుకుంటే సత్యసాయి డిస్ట్రిక్ట్ పెనుగొండ నుంచి 3 కిలోమీటర్లు అయితే గోనిపేట దర్గా చూడొచ్చు, నానా దర్గా. మీరు పెనుగొండ దర్గా నుంచి ఆటోస్ ఉంటాయి, బస్ స్టాండ్ నుంచి కూడా ఆటోస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోండి. అండ్ ఎవరికైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకుంటారు కదా. అందుకోసం నేను చెప్తున్నాను అనమాట. అండ్ భక్తులకి ఒక విజ్ఞప్తి, తొక్కిసలాటలాగా చేసుకోవద్దండి, క్యూలో ఉండండి. ప్రతి ఒక్కరు అయిపోతుంది. ఎందుకంటే అక్కడంతా అర్జెంట్ చేస్తుంటే నేను అబ్జర్వ్ చేశాను, అందుకోసం చెప్తున్నాను అనమాట. సో జెంట్స్కి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి సపరేట్ లైన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు అక్కడ నిలబడి వెళ్ళొచ్చు అనమాట హ్యాపీగా. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేనైతే రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క ప్రాబ్లం క్యూర్ అవుతుందండి. అన్న ఎక్కడి నుంచి వచ్చినారు? హైదరాబాద్ సార్. హైదరాబాద్ నుంచి వచ్చినారా? హైదరాబాద్ నుంచి వచ్చినాం. అంటే ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? ఇది ఫస్ట్ టైం వచ్చాను. బాగా అయిందా మీకు? ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను. మా భార్యకు బీపీ షుగర్ ఉన్నది. మాకు కాళ్ళు నొప్పి ఉన్నది, ఈ నొప్పి ఉన్నది, కీళ్ళ నొప్పిలు ఉన్నాయి. అందుకోసం వచ్చాను. ఫస్ట్ టైం వచ్చాను మేము. అంటే ఎవరైనా చెప్పారా ఇక్కడ? టీవీలో సెల్లో చూశాను. 10 సార్లు చూశాను నేను. 10-12 సార్లు చూసినాక మళ్ళా కలవాలి, నాన్న హాజరు దగ్గర నేను పోవాలి అని అనుకున్నాను. మనసులో అనుకున్నాను. నేను వచ్చేసాను. నమ్మకం ఉన్నది. పోయాను. వాళ్ళ ఇష్టం ఉంటే చూసి చూడలేదు. లోపల వెళ్ళాను కానీ చూడలేదు. నేను లోపల వెళ్ళాను కానీ చూడలేదు. నేను డబ్బులు అడగలేదు, చేయాలి. అన్న మీరు ఎక్కడ వాళ్ళు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. హైదరాబాద్ నుంచి వచ్చారా? చంద్రబాబు నగర్, లాలాపేట్, మౌలాలి ఏరియా. మాకు उनसे बात करो, ये वाले भैया से बात करो, घर के पास आओ। సో ఇక్కడ ఇంకొకరు ఉన్నారనమాట. సో వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం దర్గా యొక్క మహత్వం. నమస్కారం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎన్నిసార్లు వచ్చారు? రెండోసారి. మీకు బాగా అయిందా అన్న ఇక్కడ? మంచిగా ఇక్కడ ఎవరైనా మనకి మనీ అడగడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారు? అది చాలా మంది అనుకుంటున్నారు. అందుకోసం నేను మరీ ఇక్కడికి వచ్చి సెకండ్ టైం వీడియో తీస్తున్నాను. చాలా మంది అమౌంట్ అడిగి ఇక్కడ చాలా చేస్తున్నారు. అది మీ మాట ఎవరి ప్రాబ్లమ్స్ ఏమేమన్నా నేను ఇప్పుడు మీకు అమౌంట్ ఇచ్చి రివ్యూ అడుగుతున్నానా? నేను కూడా అమౌంట్ అడిగి రివ్యూ ఇచ్చిన అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా నన్ను చూసారా? లోకల్ కాకల మనకి ఏదైనా అంటారు అని అనుకుంటే ఎన్నో అవుతాయి, కాకపోతే ఏమి లేవు. మన బాధ ఉంది, ఒక డాక్టర్ దగ్గర పోయినట్టు ఇంటికి అట్లా వస్తున్నాం, స్నానం చేస్తున్నాం, పోతున్నాం. దాని మీద భారం, దాని మీద వస్తున్నాం. ఏం లేదు, నాకు కామెంట్స్ వచ్చాయి ఎందుకు అడిగాను. ఏం లేదు, అట్లానే ఏం లేదు. సో ఇక్కడ వేరే
आंटी अरे 4-5 तो वो आते आते नहीं तो नहीं आता చెప్పలేదు మీ ప్రాబ్లం ఏంటో బాగా అయింది కదా तुम्हें आता चल में अभी మీరు కూడా హైదరాబాద్ లేదా दो बात करो बहुत ज्यादा नहीं మీకు కూడా సేమ్ మనీ ఏమన్నా లేదు ये बात करें हम बोलिए నేనేమన్నా ఎవరు ఇవ్వట్లేదు తీసుకోవట్లేదు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ క్యూర్ అవుతారని భక్తులు ఇంతమంది జనాలు నమ్ముతున్నారు కదా మీరు కూడా వచ్చి ఇక్కడ ఒక్కసారి చూడండి నేను చెప్పినాను కాదు నేను ఇలా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను అలా అని నేను ఎవరికి మనీ ఇచ్చి రివ్యూ ఇచ్చేంత హై రిచ్ పొజిషన్ ఏం నాది కాదు అలా అనుకోద్దండి